పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే, అప్పుడున్న మనుషులకు బీపీ గానీ, షుగర్ గానీ, ఎలాంటి సైట్ కానీ లేకుండా పుట్టారండి పిల్లలు. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలు పుట్టడమే కొంతమంది బీపీతో, కొంతమంది షుగర్‌తో, కొంతమంది సైట్‌తో పుడుతున్నారు. కొంతమంది చిన్న వయసులోనే షుగర్ గూడా ఉందండి. ఇక్కడ ఎందుకని ఇంత భయంకరమైన స్థితిలో పిల్లలు పుడుతున్నారని మనం చూసుకున్నట్లయితే, అప్పుడు వాళ్ళెంతో దేవుని యందు ఎంతో త్యాగంతో కూడిన జీవితం వాళ్ళు చూసేవాళ్ళండి. దేవుడంటే భయము, భక్తి 2 భయము, భక్తి కలిగిన జీవితాలు వాళ్ళు జీవించారు. ఇప్పుడు చూసినట్లయితే రాత్రి 12 అయినా గానీ, 1 అయినా గానీ నిద్రపోవట్లేదండి. సెల్ ఫోన్‌తో బిజీ అయిపోయారు. అదేవిధంగా దేవుడంటే భయము, భక్తి లేకుండా జీవిస్తున్నారండి ఈ కాలంలో. అందుకనే దేవుడు ఏందంటే, దేవుడికి దూరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అనేకమైన రోగాలు పుట్టడమే అనేక రోగాలొస్తున్నాయి. అదే కాకుండా దేవుడికి దూరంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి అనేకమైన సమస్యలు గూడా వస్తున్నాయి. జీ వాళ్ళు ఎక్కువ కాలం బతకలేకపోతున్నారు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక.